అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. దయచేసి ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. దర్శక ధీరుడు రాజమౌళి పైన 3 కేసులు అయితే పడిండాయి. ఇది నిజమా ఫేక్ అంటే ఇది నిజమే. ఏమేం కేసులు పడిండాయి, రాజకీయ నాయకుల్లో ఎలా టార్గెట్ చేస్తున్నారు రాజమౌళిని అని ఇప్పుడైతే మనమైతే చూద్దాం. ఫస్ట్ కేసు ఏమంటే అదే ఇప్పుడు ఈవెంట్‌లో నంది పైన కూర్చొనొస్తాడు రియల్‌గానే మహేష్ బాబు. అది ఒకటి. ఓకేనా? అది మళ్ళా మామూలుగా ఫస్ట్ గ్లింప్స్‌లో నంది పైన కూర్చొని ఒక సీన్ అయితే ఉంది కదా మహేష్ బాబు. మామూలుగా హిందువులు దైవంగా కొలిచే నంది పైన మహేష్ బాబు రావడం ఇది కరెక్ట్ కాదు. హిందువుల్ని అవమానించినట్టు అని ఒక కేసయితే బుక్ అయితే అయింది. తర్వాత ది 'బాహుబలి ది వార్', ది ఎటర్నల్ వార్ ట్రైలర్ అయితే మీరైతే చూసుంటారు. ఆ ట్రైలర్‌లో బాహుబలి ఇంద్రుడితో ఫైట్ చేసినట్టు చూపించినారు. చూపించినారంట. ఇప్పుడు నేనైతే చూడలా. ఓకేనా? ఇది కూడా కరెక్ట్ కాదు అని రెండో కేస్ అయితే బుక్ అయితే అయింది. ఓకేనా? ఇక థర్డ్ కేసొచ్చి ఇదే మెయిన్. అంటే మామూలుగా ఆ ఈవెంట్‌లో రాజమౌళి దేవుడు లేడు. దేవుడుంటే ఇదంతా జరిగేదా? అసలు వాళ్ళ ఫాదర్ ఆంజనేయుడిని వెనకున్నాడు అంటే, రాజమౌళి ఏం చెప్తాడంటే, హనుమంతుడు లేడు, ఎవరు లేరు. అసలు కొన్ని కాంట్రోవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇస్తాడు. అసలు దేవుడుంటే ఇలంతా జరిగేదా? నా భార్యకి హనుమంతుడంటే చాలా ఇష్టం. ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తుంది. కానీ నేను దేవుడిని నమ్మను అని కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇస్తాడు. ఇది పెద్ద కాంట్రోవర్సీ అయితే అయిపోయింది. ఇది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో వానర్ సేన కేస్ అయితే పెట్టింది. రాజమౌళి మదంతో కొట్టుకుంటున్నాడు. హిందువులకి క్షమాపణలు చెప్పల్లా. ఇది కరెక్ట్ కాదు. అంటే దేవుడి మీద సినిమా తీసి డబ్బులు సంపాదించుకొని తర్వాత దేవుడి మీదే విమర్శలు చేస్తావా? రాజమౌళికి జాస్తి విపరీతంగా పొగరు పట్టింది. హిందువులకి క్షమాపణ చెప్పాలని వానర సేన చెప్తా ఉంది ఇప్పుడు. ఈ 3 కేసులైతే రాజమౌళి పైనైతే బుక్ అయితే అయ్యాయి. దీని నుంచి ఏమన్నా సినిమా పైన ఏమన్నా ప్రభావం పడుతుందంటే, ఏం ప్రభావం పడదు. రాజమౌళి పైన కూడా ఏం ప్రభావం పడదు. పక్కా ఇది నాకైతే అనిపిస్తుంది. దీని నుంచి ఏం ప్రాబ్లమ్ అయితే రాదు. ఓకేనా? ఇంకోటేమంటే, రాజకీయ నాయకులు విపరీతంగా టార్గెట్ అయితే చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పు. రాజకీయ నాయకులు చేసే తప్పులు ఎవ్వరు చేయరు. ఓకేనా? రాజకీయ నాయకులకి కంపేర్ చేస్తే రాజమౌళి 1% అనుకో. రాజకీయ నాయకులు చేసే తప్పులు ఈ ప్రపంచంలోనే ఎవరు చేయరు. వాళ్ళు చేసే తప్పులు. వాళ్ళ దగ్గర అంటే రాజకీయ నాయకులు ఒక రాజమౌళిని విమర్శించే అవసరం అయితే లేదు. వాళ్ళకంత హక్కే లేదు. ఎలాంటే వాళ్ళే పెద్ద విపరీతంగా తప్పులు చేసే మనుషులు. వాళ్ళ దగ్గర అనిపించుకునే అవసరం అయితే లేదు. అవునా కదా? అది ఏమైనాడు చీకోటి ప్రవీణ్ బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఏమైనాడంటే రాజమౌళిని మదం ఎక్కిన ఏనుగు మూర్ఖి కాలంలో పడ్డట్టు ఉంది అని ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఈ చీకోటి ప్రవీణ్ హిందువులకి క్షమాపణ చెప్పాలని అయితే చెప్పినాడు. ప్రతి ఒక్కరు మనిషి లైఫ్‌లో బాధొస్తే, కష్టాలొస్తే, విపరీతంగా బాధొచ్చినప్పుడు దేవుడిని తిట్టేది. దేవుడు లేడు అని ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ కష్టాలొచ్చినప్పుడు మాట్లాడే మాటిది. ప్రతి ఒక్కరు చెప్తారు బ్రో. అంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని ఎవరెవరు చెప్తారో వాళ్ళకి స్వేచ్ఛ. ఓకేనా? దేవుడు ఉన్నాడు అనేది చెప్పే వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందో, దేవుడు లేడు అనేది చెప్పే వాళ్ళకి కూడా అంతే స్వేచ్ఛ ఉంది. అది వాళ్ళ ఇష్టం. దేవుడు ఉన్నాడని కొంతమంది చెప్తారు. దేవుడు లేడని కొంతమంది చెప్తారు. అది వాళ్ళ ఇష్టం. అవునా కదా? రాజమౌళి ఇలా మాట్లాడినారు. అది వాళ్ళ ఇష్టం. అది రాజమౌళి ఇష్టం. అవునా కదా? అది కాక ఆ బాధలో అలా చెప్పేసినాడు. ఎంతో కష్టపడి సినిమా తీస్తే అది విపరీతంగా ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్. ఓకేనా? ఆ లాంచ్‌లో, ఆ ఈవెంట్‌లో విపరీతంగా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి అంత బాధలో ఆ మాట అయితే అనేసినాడు. అది కావాలని అనలేదు. అవునా కదా? దాన్ని కూడా ట్రోల్ చేసేది కరెక్ట్ అయితే కాదు. హిందువులకి క్షమాపణ చెప్పాలా,
తర్వాత మదం ఎక్కిన ఎరుగు మురికి కాలువలో పడ్డట్టు అని రాజకీయ నాయకులు టార్గెట్ అయితే చేసేది. ఇవన్నీ కరెక్ట్ అయితే కాదు. అసలు కూడా ఈ కేసులు కూడా ఏమి పనికైతే రావు. ఇంకోటేమంటే హనుమ భక్త రామ క్రియేషన్స్ యావదో ఒక బ్యానర్ ఆల్రెడీ ఈ వారణాసి టైటిల్‌ని వాళ్ళు టైటిల్‌గా పెట్టేసినారు. ఓకేనా? ఇప్పుడు ఇది లేట్‌గా పెట్టినారు. ఈ రాజమౌళి టీమ్, మహేష్ బాబు టీమ్ ఈ వారణాసి లేట్‌గా పెట్టినారు టైటిల్‌ని. మేము ఫస్ట్ పెట్టిండేది ఈ టైటిల్‌ని అని ఫిల్మ్ చేంబర్‌లో అయితే కంప్లెయింట్ అయితే చేసినారు. చూద్దాం ఈ ఫిల్మ్ చేంబర్ ఏం రిప్లై ఇస్తుందో చూడాలా. ఓకేనా? ఇది జరిగిండేది. ఓకేనా? నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే మీరైతే ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై.